పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఫలాలు, నీతి ఫలాలు వృద్ధి పొందాలి అనగా విశ్వాసపు ఫలాలు వృద్ధి పొందాలి. అలాగే మనము చేసే పనులు కూడా నీతిగా ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి, వస్తూ ఏమి తీసుకురాలేదు, పోతూ ఏమీ తీసుకుపోలేదు. అన్నీ కూడా యెహోవా ఇచ్చాడు. విత్తనము ఇచ్చింది యెహోవా, తినుటకు ఆహారాన్ని ఇస్తోంది యెహోవా. అది దేవుని యొక్క దయ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో మన్నాతో పోషించిన దేవుడు ఈరోజు నిన్ను ఆహారంతో పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మన నీతి ఫలాలు వృద్ధి చెందాలే కానీ గర్వమో అహంకారమో వృద్ధి చెందకూడదు. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును దేవుడు అంటున్నాడు. గనుక మనల్ని మనము తగ్గించుకుందాము. అది నీతి ఫలము.